చెప్పండి చీదేనమ్మా బుర్ర పంది బతుకుతూ నువ్వు బతుకున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవా ఎదవా సుబ్బు 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 అని కాల్ మాట్లాడతాడు కదా సుబ్బు నేను రా కేక్ అసలు ఆసమ్ ఉంది సినిమా తో బాబాయ్ బాబు అన్న డాన్స్లు కేకలు తోపుంది అసలు మహేష్ బాబు అంటే పడి పడి చచ్చిపోవాలి లోపల బాబు తోప్ డైలాగ్ చెప్పచ్చు కదా ఫేవరెట్ డైలాగ్ తోప్ అంతే అన్ని డైలాగ్స్ ఫేవరెట్స్ అన్న మహేష్ బాబు ఐ లవ్ యు మహేష్ బాబు ఆసమ్ కొత్తది రిలీజ్ అయ్యే మూవీస్ కంటే ఇంటర్మిషన్ కంటే ముందు ఒక సీన్ వస్తుంది చూడండి సుబ్బు నో ఇంటర్మిషన్ కంటే ముందు పొడుస్తారు ఆయనని కాపాడతారు యా దాట్ సీన్ ఇంకా అందరు పోయేస్తారు ఆయనకి అది ఇంకా నువ్వు చెప్పు బాబులకి బాబు మహేష్ బాబు జై బాబు జై బాబు అప్పుడు అంతకుముందు రిలీజ్ అయినప్పుడు కూడా ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు అంత ఆడినా కూడా అంటే టాక్ ఎక్కువ రాలేదు ఇప్పుడు ఎంత బాగా రెస్పాన్స్ వస్తుంది ఎందుకు అట్లా అంటారు ఇప్పుడు రిలీజ్ అయ్యే మూవీస్ అలా ఉన్నాయి మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయితే 100 కోట్లు కొడతా కొడుతుంది అంటే అప్పట్లో మేమందరం లేం కదా చిన్నపిల్లలు ఆ వింటేజ్ లుక్ కనిపించడం అప్పుడున్న మహేష్ బాబు ఇప్పుడున్న మహేష్ బాబు డిఫరెన్స్ లేదు ఇంకా యంగ్ అయ్యాడు బట్ యా ఆబ్వియస్లీ హి లుక్స్ బెటర్ చాలా బాగుంది ఈ సినిమాకి లేడీస్ ఎక్కువ వస్తారు వాట్ ఇస్ ద రీజన్ మహేష్ బాబు ఆబ్వియస్లీ మహేష్ బాబు సుదర్శన్ కి ప్రసాద్ కి తేడా లేదు అంతే జై బాబు అంటే ఫస్ట్ టైం చూశారు అంతకుముందు చూశారు అంతకుముందు చూశాను ఎన్నిసార్లు చూశారు ఇప్పుడు 3 times అనుష్క అండ్ మహేష్ బాబు ఫైటింగ్ ఇష్టం చాలా ఇష్టం రాజు ఫస్ట్ టైం చూడడం రీ రిలీజ్ సూపర్ సూపర్ అమేజింగ్ లేదు ముందు కూడా చూసాం జస్ట్ రీ రిలీజ్ కి ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూసాం చాలా బాగుంది సూపర్ సూపర్ ఎక్స్పీరియన్స్ అది ఓం నమః శివ సాంగ్ వస్తుంది కదా అప్పుడు అందరు బట్టలు చింపేసుకొని డాన్స్ చేస్తారు ఐ మీన్ అది ఇంకా రాదు అది మేము చచ్చిపోయినాక మా పిల్లలు చూస్తారు డైలాగ్ చెప్పచ్చు కదా డైలాగ్ మీ ఫేవరెట్ డైలాగ్ అన్ని బూతులే గుర్తొస్తున్నాయి ఇట్ వాస్ గుడ్ చాలా బాగుంది అందరూ మహేష్ బాబుకి బో చేస్తారు చూడండి దట్ వన్ దేవుడు దేవుడు అని క్రేజీ ఎన్నిసార్లు చూసారు సినిమా 10 సార్లు చూసుంటాం ఇంట్లో ఇప్పుడు థియేటర్స్లో మళ్ళీ చూస్తున్నాం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది టోప్ యా డైలాగ్ చాలా గలీజ్ ఉంటుంది చాలా ఎక్కువ ఎంజాయ్ చేశారు ఫోన్ మాట్లాడతాడు కదా సుభాషిణితో అది త్రివిక్రమ్ కాంబినేషన్ లో కాలేజ్ 2 వస్తే ఎట్లా ఉంటుంది బాగానే ఉంటుంది కానీ 1 అంతా హైప్ ఉండదు నాకు ఇప్పుడు అప్పుడు అంత టాక్ వచ్చినా అంటే ఎక్కువ ఆడలేదు సినిమా ఇప్పుడు చాలా రెస్పాన్స్ వస్తుంది ఎందుకంటారు అట్లా అంటే అప్పుడు మనుషులకి కాన్సెప్ట్ అంత ఎక్కలేదు ఇప్పుడు అందరికి నచ్చింది ఎలా అనిపించింది థియేటర్ ఎక్స్పీరియన్స్ అన్న థియేటర్ అయితే గుద్దాలి ఉంది కానీ సౌండ్ ఎన్నిసార్లు వరినా సౌండే పెట్టట్లేడు లాస్ట్ సాంగ్ అయితే మస్తుంది ప్రకాష్ రాజ్ అయితే యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది అంటున్నా కలేజా Yeah, it was good. Like we all enjoyed. Everyone was dancing, and it was a fun experience. Madam, some people are coming with get-ups in the movie. So how is the feeling and what is the favorite scene you like in Kaleja? All the scenes are good. The songs are also nice. Okay. I enjoyed the movie overall. Madam, what is the feeling about re-release because there is a new movies are coming here? Yeah, but there is nothing like old movies. They are very memorable, and everyone remembers the dialogues and all. They were shouting, so it's a good experience. More than the movie, the experience is good. మన రీక్రియేషన్ చేయటాలు సాంగ్స్ కానీ డాన్స్ కానీ అంటే ఫ్యాన్స్ కాబట్టి ఆయన మీద ఉన్న రెస్పెక్ట్ అది బాగా కనిపిస్తుంది అనమాట ఏమైనా సీన్స్ కట్ చేస్తారా మేడం దీంట్లో తీసినట్టు తీసేసారా మీరు అబ్జర్వ్ చేస్తారా ఫస్ట్ టైం చూసిన నేను మూవీస్ డైరెక్ట్ చూస్తే కాబట్టి మంచి అయిపోయింది ఎందుకంటే ఒకప్పుడు మీరే ఫ్లాప్ చేస్తారు కొంతమంది బ్రాండ్స్ ఫ్లాప్ చాలాసార్లు చూసా లెక్కలేదు టీవీలో ఎప్పుడు వస్తాయి అంత టీవీలో ఎప్పుడు వచ్చినా చూసేయడమే త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్ళీ వస్తే బాగుంటుందా అయితే ఆఫ్ కోర్స్ బాగుంటుంది ఎందుకు బాగుంటుంది ఆయన రైటింగ్కి ఖచ్చితంగా సూట్ అవుద్ది కామెడీ కానీ డివిజనల్ కానీ మీకు మళ్ళీ కనెక్ట్ అయ్యారా మళ్ళీ కనెక్ట్ అయ్యామన్నా ఎవర్ గ్రీన్ మూవీ అన్నది అంతే మాస్టర్ పీస్ అంతే అని ఒకప్పుడు మీరే సినిమా ఫ్లాప్ చేస్తారు మీరే రిలీజ్ చేసుకొని మళ్ళీ అది రిలీజ్ అయినప్పుడు నేను చిన్న బచ్చాగానన్నా నేను చూసిందే ఇప్పుడు థియేటర్లో రిలీజ్ చేస్తే 100 కోట్లు కొడుతుందా అన్న కొడుతుంది అన్న ఓకే 500 కోట్లైనా కొడుతుంది ప్రాబ్లం ఫ్లాప్ అంటే అది అప్పటికున్న ఆడియన్స్కి అర్థం కాలేదు ఇప్పుడున్న జనరేషన్ అందరు కూడా కలేజా అంటే ఇంకా ఇప్పుడు వేరే లెవెల్లో పెట్టారు దాన్ని ఇప్పుడు మొత్తం హౌస్ఫుల్ బోర్డ్స్ ఉన్నాయి 4 స్క్రీన్స్ ఉన్నాయి ఐమాక్స్లో ఇప్పుడు ప్రసాద్స్లో 4 స్క్రీన్స్ కూడా ఫుల్ ఉన్నాయి మొత్తం హౌస్ఫుల్
అప్పుడు అంటే ఇంకా అప్పుడు ఉన్న జనరేషన్కో లేదా వాళ్ళ మైండ్ సెట్కో అర్థం కాలేదు. బాబు కూడా అప్పుడు ఫ్లాప్ పడ్డది పాపం. ఇప్పుడు మళ్ళీ ఇది అది రెండు లెవెల్ అయిపోతాయేమో అనుకుంటున్నాను నేను. అంటే రీరీజ్లో కూడా ఇదే ఎక్కువ కలెక్షన్స్ సినిమా సృష్టిస్తున్నా అని మనకు విశిష్ట వర్గాల టాక్ వస్తుంది. బాబ్ టాప్లోనే ఉన్నాడు కదా. లాస్ట్ టైం మురారితో వచ్చాడు, ఇప్పుడు మళ్ళీ కలేజాతో వచ్చిండు, మళ్ళీ టాప్కే వచ్చేస్తాడు. నెక్స్ట్ ప్రతి ఒక్క డైలాగ్ చెప్తున్నారు. ఫ్యాన్స్ మామూలుగా లేరు కదా. అన్ని పాటలు ఒక్కటి కొంచెం లో అయింది కానీ మిగతా డైలాగ్స్ అన్నీ కూడా చెప్తున్నారు బాగానే. నెక్స్ట్ ఇప్పుడు వస్తుంది కదా August 9th అతడు. కొన్ని సీన్స్ ఏం కట్ చేయలేదు, మామూలుగానే ఉంది. కొన్ని అక్కడక్కడ ఏమో లెంత్ అని చెప్పి కట్ చేసేదేమో. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం బ్రో. మొత్తం స్పాయిలర్ ఏంటంటే ఇంటర్వెల్లో మహేష్ బాబు దేవుడు అంట. సో మంచిగా ఉంది. ఐరనీ ఏంటంటే కొత్త సినిమాలని మూవీ రిలీజ్లో చూస్తుర్రు, పాత సినిమాలు మళ్ళీ రిలీజ్కి డబ్బులు పెట్టి థియేటర్స్కి వస్తారు. దట్ ఈస్ ద మోస్ట్ ఐరనీ. ఫుల్గా అయితే కలేజా మూవీ బాగా ఎంజాయ్ చేసాము. ఎట్ లాస్ట్ జై బాబు అంతే. కామెడీ సీన్స్ ఆఫ్ కోర్స్ ఆలీ గారి సినిమాకి పంచ్ డైలాగ్ గురూజీ ఆఫ్ కోర్స్. అవును, 2 సీన్స్ అయితే కట్ చేశారు. కొన్ని సీన్స్ మ్యూట్ అయ్యి ఉన్నాయి. ఆఫీస్ దగ్గర సహదేవుడు అనే సీన్ ఒకటి కట్ చేశారు. ఇంకా ఒక పాట కొంచెం బిట్ కట్ చేశారు. ఒక బిట్ కట్ చేశారు గోవర్ధన్ని పట్టుకున్నాక చిన్న బిట్ కట్ చేశారు. మిగిలిన ఏం కట్ చేశారు. మీ ఫేవరెట్ సీన్ కలేజాలో అంటే చెప్తారు? ఇంటర్వెల్లో మహేష్ బాబుకి అందరు దండం పెట్టినప్పుడు ఆఫ్ కోర్స్ అదే దేవుడు డైలాగ్ నా ఫేవరెట్ డైలాగా చెప్పు. ఇంటర్వెల్ డైలాగా కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞత గుర్తులు నెచ్చితూ ఉత్తర దిక్కుర ఊరిని విడిచిది పల్లెలు పురములు పట్టణంబులు పీటలు దాటిది కోటలు దాటిది అడుగులు దాటిది మడుగులు దాటిది అన్నీ దాటిది బొటన వేలుతో నెత్తురు పొంగ పులుపును దూటిన విభూతి ధరించి దెబ్బకి అభిషేకించిన ఆకాశానికి జ్యోతులు చెప్తూ వాడి వస్త్రంబులు కట్టిది మండలముగా మాడిన పెంపడ భైరవుడ ఈ శత్రువుని చంపగా చూచినవ్వరు చూడని లింగం నిరుపు ద్రవము నానిశ్చల లింగం. అంతే, అంతవరకు వచ్చింది. లెక్కలేదు భయ్య, కలేజా లెక్కలేదు. హార్డ్ కోర్ మహేష్ బాబు ఫ్యాన్ బ్రా నేను. సుదర్శన్ హార్డ్ కోర్ మహేష్ బాబు ఫ్యాన్ బ్రా నేను. కలేజా ఇస్ ప్యూర్ సినిమా. మహేష్ బాబు బెస్ట్ పిక్చర్ ఎవరు. ఫస్ట్ రోలో దొరికింది, వెళ్ళి కూర్చొని చూశాను. అరవడం అదంతా పక్కన పెట్టండి. ఐ వాజ్ జస్ట్ లుకింగ్ అట్. అది ఫ్లాప్ అవడం అంటే ఏమో, నాకు అప్పుడు రిలీజ్ అయినప్పుడు నాకు ఈ ఏజ్ ఉంటే పక్కా నేనే ఒక 1 lakh వాళ్ళకి ఇచ్చేసామండి. అన్నిసార్లు చూసామండి. ఎవ్రీ సీన్ బ్రో, ఎవ్రీ సీన్. అంటే మనం మామూలుగా ఆర్టీసీ క్రాస్లో చూసినట్టు అంత పేపర్లో హడావిడి ఉండదు. ఐ చోస్ ప్రసాద్ ఎందుకంటే నాకు సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలి, మనీ సార్ మా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావాలి. వచ్చింది ఫైనలీ ఫుల్ఫిల్డ్ అంతే. దేవుడి సీన్ అండి బాబు బ్రో, అయిపోయింది ఇంకా మ్యాటర్ క్లోజ్. జై బాబు అంతే. అంటే అప్పుడు అంత టాకు మరి వచ్చినా కూడా ఎందుకు ఆడలేదు? ఇప్పుడు మరి చాలా మంది రెస్పాన్స్ బాగా వస్తుంది కదా. అంటే అదంతా ఎట్లా అంటే డిపెండ్స్ ఆన్ పిఆర్. అప్పుడు హిట్ అండ్ మూవీస్ ఇప్పుడు చూస్తే అబ్బా ఏముంది అబ్బా అనిపిస్తుంది. కలేజా ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉండే, మంచి మాస్ సినిమా తింటారు అనుకుంటే ఫిలాసఫికల్గా తీశారు. అండ్ దే కుడెంట్ సీ మహేష్ బాబు ఫస్ట్ టైం అట్లాగా. బట్ ఆ మూవీ ఎక్స్పెరిమెంట్స్ తర్వాత మహేష్ బాబు సటిల్ యాక్షన్ చేసి మాకు ఏదో డ్రాడ్లా అయిపోయింది. బాబు మాట్లాడాలి, బాబు గట్టిగా హ్యాపీగా ఉండాలి, ఓపెన్గా ఉండాలి. ఎప్పుడైనా సటిల్ యాక్షన్ చూసేసాక ఒక్కసారి మహేష్ బాబు హ్యాపీగా ఉండాలి అనిపిస్తే, మహేష్ బాబుని చూడాలనిపిస్తే కలేజా పెట్టుకొని చూస్తాం. ఇప్పుడు మహేష్ బాబు కాంబినేషన్లో త్రివిక్రమ్ కాంబినేషన్లో కలేజా 2 కానీ నెక్స్ట్ ఏమైనా మూవీ వస్తే ఎట్లా ఉంటుంది? కలేజా మ్యాజిక్ బ్రో, ఒకసారే జరుగుతుంది, రెండోసారి జరగదు. గుంటూరు కారం జరిగింది మ్యాజిక్, అది వేరు. మళ్ళీ గుంటూరు కారం బాగుంటుంది, బట్ కలేజా ఇస్ అన్మ్యాచబుల్. రాజమౌళి మళ్ళీ బాహుబలి తీయలేడు, త్రివిక్రమ్ మళ్ళీ కలేజా తీయలేడు, అంతే. మహేష్ బాబు ఉన్న ప్రతి సీన్ ఫేవరెట్. కానీ కొన్ని కట్ సీన్స్ ఉండే యాక్చువల్లీ డిసప్పాయింట్ కట్ చేశారు లాస్ట్కి. అది గోవర్ధన్ సీన్స్ కట్ చేసిరా డిసప్పాయింట్ అయింది దానికి. కానీ చాలా బాగుండే. ఇంపార్టెంట్ పాటలు అయితే అన్నీ ఉండే అన్న. ఫుల్ మజా చేసినాం, ఫుల్ అరిచినాం. ఇది ఫస్ట్ టైం అన్న యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది అన్న, ఎగ్దమ్ ఉండే అసలు. యాక్చువల్లీ కలేజ్ ఏముంటుంది అనుకున్నాడు కానీ చూసి చాలా షాక్ అయిపోయాడు. అవును, రిలీజ్ వస్తుందని.
చూడలేదన్న ఇది ఫస్ట్ టైం. అలాగా కానీ ఇన్నాళ్ళు ఈ సినిమా ఎందుకు చూడలేదన్న అనిపించింది అన్న. అంత బాగుండే సినిమా, చాలా బాగుండే యాక్చువల్లీ. చాలా బాగుండే, కామెడీ ఉండే, డివోషనల్ ఉండే, అంటే నిజాన్ని చూపించారు అన్న. ఇప్పుడు మనం మంచి చేయాలనుకుంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అంటే నేచర్ అయినా కూడా మనకు హెల్ప్ చేస్తుంది అన్న విషయం చాలా బాగా చూపించారు. అప్పట్లో అర్థం కాలేదు, సో ఫ్లాప్ అయింది. ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదా, సో చాలా హిట్ అయింది. చాలా మంచి సినిమా, చాలా డీప్ మీనింగ్ ఉంది, కామెడీ కూడా చాలా బాగుండే, అంతా పర్ఫెక్ట్ సినిమా. సాంగ్స్ కానీ కామెడీ రీక్రియేట్ చేస్తున్నారు అక్కడ ఫ్యాన్స్ కూడా, వైబ్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగుండే భయ. రీ రిలీజ్ వైబ్ డిఫరెంట్ ఉండే భయ. ఈడన్నాడు భయ ఫస్ట్ రీ రిలీజ్కి వెళ్దామని చెప్పి, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే వచ్చాము. చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయినా, అక్కడ మనుషులు ఉన్నా చాలా బాగుండే. అసలు రీ రిలీజ్ లానే ఉండదు అన్న, మళ్ళీ కొత్త ఎక్స్పీరియన్స్. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. నువ్వు చూస్తున్నప్పుడల్లా నీకు ఇట్లా బీజిఎం అయితే చింపేసినాడు అన్న. మణి శర్మ సాంగ్స్ ఉంటాయి, ర్యాంప్ అసలు ఒక్కొక్క సాంగ్ అయితే ఇట్లా వస్తుంటే ఇట్లా స్క్రీన్ మీద డ్యాన్స్ అయిపోద్ది. అయితే డైలాగ్, రే సిద్ధా నువ్వెవరో నాకు తెలియదు కానీ నేను నీకు సాయం చేస్తా. నువ్వు అన్నావుగా నీకు ఆ విత్తనమే కనిపిస్తుంది అని, ఆ విత్తనంతో పాటు నీకు చెట్టు కనిపిస్తుంది. ఇప్పుడు నాలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు, నేను నీకు సాయం చేస్తా. డైలాగ్స్ సదాశివ సన్యాసి రాకసి కైలాసవాసి అంటే నువ్వు దేవుడు సాంగ్ డైలాగ్స్ అన్నారు, కామెడీ అన్న ఫుల్. ఆలి బ్రహ్మానందము చింపేసినారు. మహేష్ బాబు అసలు మహేష్ బాబు అన్న టైమింగే వేరే లెవెల్. అసలు ఒక్కొక్క సీన్ అల్టిమేట్ ఉందన్న, నిజం చెప్తున్నా. అందరు చూడాల్సిన సినిమా. ఇప్పుడు ఆరెంజ్ సినిమా చూసారా, అది ఎంత క్లాసిక్గా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. అదొక వైబ్ అనమాట. ఇప్పుడు వైబ్ అది. అప్పట్లో ఎవరికి అర్థం కాలేదు. ఇప్పుడు ఆ జనరేషన్ వాళ్ళకి అసలు ఏం అర్థం కాలేదు ఆ మూవీస్ కానీ, అందుకే ఫ్లాప్ చేశారు చాలా వరకు. ఇప్పుడు అలాంటి సినిమాలు ఎందుకు హిట్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకుంటున్నారు ఆ వైబ్. ఇప్పుడు అంతా అందరికీ మంచిగా నచ్చుతున్నాయి ఆ సినిమాలు. ఎందుకంటే ఒక స్టోరీ, ఆ స్టోరీని సెలెక్ట్ చేసుకునే విధానం, ఇంకా స్క్రీన్ ప్లే చాలా బాగుంది అన్న. ఈ కలేజా సినిమా అయితే అసలు ఒక ఊరుంది అంటే వేరేలాగా కూడా తీయచ్చు ఈ సినిమాని, కానీ కూడా పర్ఫెక్ట్ వేలో తీశారంటే త్రివిక్రమ్ హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. ఈ సినిమాకి వెళ్ళక ముందు ఇక్కడ మా ఫ్రెండ్ ఒకటి కలిసాడు అన్న. ఏం జరా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నారా అని అడిగాను. దేవుడి దర్శనం కోసం వచ్చాను అంటే కలేజా సినిమా అన్నాడు. నాకు ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యా, దేవుడి దర్శనం ఏంటి అంత బాగుంటుందా అని. ఇప్పుడు అర్థమవుతుంది భయ, దేవుడి దర్శనం అంటే చాలా బాగుండే సినిమా. అసలు మిషన్ ఇంపాసిబుల్ అంటారు కదా అన్న, టామ్ క్రూజ్ కూడా పనికిరాడన్న మహేష్ బాబు ముందు. నిజం చెప్తాను. అసలు లుక్స్ అయితే కలేజా సినిమా ఇంట్రో లుక్ ఉంటుంది, ర్యాంప్ చాలా బాగుండింది. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత చూసే అవకాశం. రియలీ గుడ్. అన్ని డైలాగులు అందరూ చెప్తుంటారు లోపల సరదాగా. మళ్ళీ యాక్చువల్లీ అప్పుడు వచ్చినప్పుడు సినిమా ఎంజాయ్ చేసే టూ గుడ్, చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందరికీ డైలాగులు పాటలు అన్నీ వచ్చు కొంచెం, బట్ వెరీ ఎంజాయబుల్. థ్యాంక్ యూ సో మచ్. ఏమోనండి, అంటే సరదా అంతే, అంతకు నుంచి. కొత్త సినిమాలు కూడా ఉన్నాయి ఈరోజు, కావాలని చాలా మంది కూడా ఎక్కువ ఈ సినిమాకి వెళ్తున్నారు. రీజన్ అంటే ఏంటి అంటున్నాను? వాట్ ఇస్ ద రీజన్? రీ రిలీజ్ ఇది ఎక్కువ ఉంది కదా, ప్లస్ ఆల్సో మహేష్ బాబు, త్రివిక్రమ్ గారు అందరివి హిట్ కాంబినేషన్ కాబట్టి, ప్లస్ అప్పుడు వచ్చినప్పుడు ఎంజాయ్ చేసే పరిస్థితులు లేవు, ఇప్పుడు మళ్ళీ అవకాశం దొరికిందని. బట్ యస్, థ్యాంక్ యూ. ఫేవరెట్ సీన్ అంటే చెప్తారా? మహేష్ బాబు నీస్ మీద కూర్చున్నప్పుడు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్, థండర్ వస్తున్నప్పుడు ఫైర్ వస్తుంది ట్రీలో, సిద్ధ అప్పుడే కలుస్తాడు. ఫేవరెట్ నాకైతే ఏమో అనిపించలేదు మరి, లేకపోతే అంత దీర్ఘంగా చూడలేదేమో మరి. బట్ యా, టూ గుడ్. థ్యాంక్ యూ. థియేటర్ కానీ తెగబడిపోయి వెళ్ళిపోయి లోపల పూజలు దండాలు హారతులు ఇచ్చేసేంత అవసరం అప్పుడు ఇవ్వలేనప్పుడు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నారు? సూపర్ ఉందన్న అసలు. మాస్టర్ మహేష్ బాబు టైమింగ్ సెట్ ఉంటుంది అన్న అసలు. జై బాబు అంతా. ఫన్నీ ఉంది, కొన్ని సీన్స్ కట్ చేశారు కాకపోతే బాగుంది. కొన్ని అనవసరమైన సీన్స్ కట్ చేశారు కాకపోతే ఇంపార్టెంట్ సీన్స్ అన్నీ ఉన్నాయి, బాగుంది. థియేటర్ మాత్రం గుడిలో మారిపోయింది అంతే. ఎస్పెషల్లీ ఇంటర్వెల్ షాట్ దగ్గర పాపను బతికించే సీన్ దగ్గర అయితే లిటరల్లీ అందరం వంగి దండాలు పెట్టేశాం.
అసలు మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం వేరే లెవెల్. హోప్ఫుల్లీ రాజమౌళి గారు మళ్ళీ అదే మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ని వాపస్ తీసుకొస్తారని చెప్పి కోరుకుంటున్నాం అంతే. అన్న చాలా దారుణంగా కట్ చేశారు, మరీ ఘోరం. సండే మండే సాంగ్ బాయే, ఆ తర్వాత దేవుడు రియలైజేషన్ అవుతుంది కదా, పాల ప్యాకెట్ కొంటాడు కదా బాబుకి, ఆ సీను బాయే. ఎత్తుకొస్తాడుగా మనుషుల్ని పోయి, అది బాయే. కంచన్ల కపాల మూవీ సీను బాయే. మరి రెండరింగ్ సరిగా కాలేదో ఏమైందో తెలీదు. అయితే మళ్ళీ పోవాలా? మళ్ళీ వీళ్ళకి ఇప్పుడు కూడా కలెక్షన్లు కావాలేమో, అప్పుడు రాలేదు కదా. బట్ యా మోసం చేశారు, ఇప్పుడు ఫ్యాన్స్ని వాళ్ళు మోసం చేశారు, దెబ్బకి దెబ్బ. బట్ సినిమా మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. అప్పట్లో జనాలు ఎంజాయ్ చేయలేకపోయారు, రియలైజేషన్ వచ్చాక ఇప్పుడు థియేటర్లో అదే ఎంజాయ్మెంట్. టీవీలో ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కలిసి మనం ఎలా ఎంజాయ్ చేస్తామో మాట్లాడుకుంటూ అలానే ఎంజాయ్ చేసాం. మూవీ ఇక్కడికి వచ్చే ముందే నేను యూట్యూబ్లో ఒక 4-5 సార్లు చూసేసి డైలాగులు బట్టి కొట్టేసి, అది మళ్ళీ డిపెండ్స్ ఆన్ ద టైమ్ అండ్ ప్లేస్. జనరేషన్స్ మారుతున్నాయి, టేస్ట్ మారుతున్నాయి, మళ్ళీ ఆ నాస్టాల్జియా కోసం అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము. సో ఎక్స్పెరిమెంటేషన్ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ది యాక్టర్ అండ్ ద స్క్రిప్ట్. అది ఎస్ హోపింగ్ బాబు మళ్ళీ కొత్త కొత్త స్క్రిప్ట్స్తో కొత్త కొత్త స్టోరీ లైన్స్తో వస్తారని. బట్ యాజ్ ఫ్యాన్స్ వీఆర్ హియర్ టు సపోర్ట్. ఏదైనా మళ్ళీ ఏ మూవీ రీ రిలీజ్ కోరుకుంటున్నారు? అతడు ఇందాక ఒక ఫ్యాన్ సైని కూడా అన్నారు, సో మీ అభిప్రాయం మీరేం కోరుకుంటున్నారు? నేను దేనైనా చూస్తానండి. ఐ మీన్ అతడు ఇస్ వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు వాచ్ అగైన్. సో ఫైనల్లీ కలేజా లోపల యూఫోరియా ఎలా ఉంది? మీరు ప్రతి సీన్ చూస్తున్నప్పుడు ఏమైనా డైలాగ్ అని మీరు మా కోసం చెప్పగలుగుతారు? యుఫోరియా అంటే అది జస్ట్ వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది, అది మాటల్లో చెప్పడానికి అవ్వదు. బట్ నిజంగా పరిస్థితి చాలా బాగాలేదు, సినిమా మాత్రం బాగుంది. మూవీలో చాలా ఫేమస్ డైలాగ్స్ ఉన్నాయి, ఒక డైలాగ్ చెప్పండి. పరిస్థితి చాలా బాగాలేదు నాన్న. బాగుంది, ఫస్ట్ టైం ఆఫ్టర్ 9 years. బాగుంది. 1 year ఉండే నేను, ఇప్పుడు మళ్ళీ మహేష్ బాబు ఫ్యాన్ అంతే. అతడు ఇష్టం, చాలా ఇష్టం, అందుకే మూవీకి వచ్చా. మూవీలో డైలాగ్ చెప్పండి. అనిపించదు మహేష్ బాబు మూవీ కదా, అనిపించదు. మహేష్ బాబు మళ్ళీ ఫర్దర్గా ఏ మూవీ రీ రిలీజ్ చేస్తే చూడాలి? అతడు అప్పుడు చేయలేని ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే జనాలు మరి మీ ఆలోచనలు మీకే ఉంటాయి. సో నాకైతే అది నాకు అక్కర్లేదు, నేనైతే రీ రిలీజ్లో ఎంజాయ్